తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ ఎంతవరకు వచ్చింది? స్పీకర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇచ్చిన నోటీసులకు వివరణ వచ్చేసింది, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. మరి అన్ని అయ్యే వరకు వెయిట్ చేస్తారా, లేక సత్వ నిర్ణయాలు తీసుకుంటారా? అసలు ఇంకా వివరణ ఇవ్వని వాళ్ళ సంగతేంటి? లెట్స్ వాచ్. అనర్హత పిటిషన్స్ విచారణలో భాగంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. వాళ్ళ నుంచి రిప్లైస్ కూడా వచ్చాయి. ఆ సమాధానాల ఆధారంగా వాళ్ల మీద వేటేయాలనే ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఆ నోటీసులకు సమాధానంగా ప్రతిపక్షం తరపున మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి రిప్లై ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రచార వాహనమెక్కి ఇచ్చిన ప్రసంగాలు, రాహుల్ గాంధీని కలిసి దిగిన ఫోటోలను ఆధారాలుగా అసెంబ్లీ అధికారులకు అందించారు. అయితే అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ మీద ఫిర్యాదు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అందుబాటులో లేకపోవడంతో అందుకు సంబంధించిన వివరణ పెండింగ్ లో ఉంది. స్పీకర్ కి మెయిల్ చేసిన సంజయ్ కొంత సమయం కావాలని అడిగారట. స్పీకర్ బీఆర్ఎస్ కి ఇచ్చిన నోటీసులకు ఇంకా పూర్తి స్థాయిలో వివరణ రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు వచ్చిన వాటి విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఒకవైపు ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదు అని గట్టిగా వాదిస్తున్నారు. మరొకవైపు ఇవిగో అంటూ బీఆర్ఎస్ కొన్ని సాక్ష్యాలను చూపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో స్పీకర్ నిర్ణయం కోసం ఆసక్తిగా చూస్తున్నాయి అన్ని వర్గాలు. పూర్తి స్థాయి విచారణ జరగాలన్న ప్రాసెస్ లో భాగంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన సమాధానాలు, వాళ్ళిచ్చిన సాక్ష్యాధారాలను బేస్ చేసుకుని తిరిగి సదరు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి మరోసారి వివరణ కోరే వెసులుబాటు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి వాళ్లకి సంబంధించిన వివరణ ఇంకా స్పీకర్ కు అందలేదు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు కొంత గడువు కోరారు వాళ్లు. దీంతో పూర్తి స్థాయిలో అందరి నుండి వివరాలు అందిన తర్వాతే స్పీకర్ ముందుకు వెళ్తారా, లేక ఉన్నవాటి విషయంలో నిర్ణయం తీసుకుంటారా? అలాగే బీఆర్ఎస్ సమర్పించిన ఆధారాల మీద మరోసారి ఎమ్మెల్యేల వివరణలు తీసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి అందుకోసం ఎంత సమయం తీసుకుంటారు లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రావాల్సి ఉంది. దానం, కడియం, తెల్లం వెంకట్రావు లాంటి వాళ్లకు సంబంధించిన పిటిషన్స్ పై స్పీకర్ ఫిర్యాదుదారులకు నోటీసులు ఇస్తారా? ఇస్తే ఈ ముగ్గురి సమాధానం ఎలా ఉంటుంది? దాని ఆధారంగా స్పీకర్ చర్యలు తీసుకుంటారా? ఇలాంటి చాలా అంశాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి అనర్హత వేటు విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోన్న ఉత్కంఠ పెరుగుతోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని రెండు పక్షాలు ఉన్న క్రమంలో న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈ ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్టులుంటాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు.